ఈ క్వశ్చన్ వచ్చేసి 2022లో అడిగాడు రా. జేఈ 2022లో అడిగిన క్వశ్చన్ ఇది. ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ x² + 2i - 1 = 0 అన్నాడు. దెన్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా పవర్ 8 + బీటా పవర్ 8 అంటున్నాడు. x² రిటర్న్ యాజ్ 1 - 2i. అవునా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. జీషన్ ఆల్ఫా బీటా రూట్స్ అన్నాడు కదా. ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి α² β² రెండు కూడా 1 - 2i రాస్తున్నా. మీకు ఒకవేళ ఇక్కడ 1 2 కాకుండా ఇక్కడ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ క్వశ్చన్లో -1/2 √3/2 లాంటివి వచ్చినాయి అనుకోండి, ఈ ప్రాసెస్లో వెళ్ళకండి. -1/2 + √3/2 కానీ -1/2 -√3/2i అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా ఒమేగా రాసేయండి. ఎందుకంటే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆ మోడల్లోనే ఇస్తాడు, క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ పైన ఇస్తుంటాడు. ఒకవేళ అలాంటివి ఏవి లేవనుకుంటే మీరు ఏం చేయండి అంటే డైరెక్ట్గా 1 - 2iని మీరు మళ్ళీ మాడిఫై చేసి రాయలేరు కాబట్టి డైరెక్ట్గా స్క్వేర్ చేయండి ఒకసారి, మళ్ళీ 4 పవర్ ఎల్ ఆల్ఫా పవర్ 4 మళ్ళీ ఒకసారి స్క్వేర్ చేయండి, మీకు ఆటోమేటిక్గా కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ -1/2 + √3/2 కానీ -1/2 -√3/2 లాంటివి వస్తే ఇలా ఆల్ఫా పవర్ 4 ఆల్ఫా పవర్ 8 చేయకండి. ఏమని చెప్పాను నేను? -1/2 + √3/2 అంటే ఏంటి? ఒమేగా. -1/2 -√3/2 లాంటిది వస్తే ఏంటి? ఒమేగా². అవి డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసి ఇందులో మీరు సాల్వ్ చేస్తూ చేయాలి. అలాంటివి రాకపోతేనే మీరు నార్మల్ మెథడ్లో మళ్ళీ మల్టిప్లై హోల్ స్క్వేర్ చేయడం చేస్తూ ఫైనల్గా ఆల్ఫా పవర్ 8 బీటా పవర్ 8 ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా నేను చెప్పింది? ఏం చెప్పాను చెప్పండి. ఇక్కడ పర్టికులర్గా క్యూబ్ రూట్ ఆఫ్ యూనిటీ లాంటి మోడల్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ వెళ్ళకండి, డైరెక్ట్గా ఒమేగా² నోటేషన్స్ వాడుకోండి. అలాంటివి లేకపోతేనే. ఇంకా కొందరు ఏం చేస్తారంటే డిమోరిస్ థియరం అప్లై చేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా ఇక్కడ డిమోరిస్ థియరం అప్లై చేస్తే కూడా cos θ + i sin θ హోల్ పవర్ n వాడుకోవాల్సి వస్తుంది. అంటే cos n θ + i sin θ. అయితే కాస్ సైన్ వాల్యూస్ కావాలి అంటే ఇక్కడ కంపల్సరీ మనకు రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఇన్ బిట్వీన్ -1 to 1 ఉండాలి. ఎందుకంటే కొసైన్ సైన్ వాల్యూస్ ఎప్పుడు -1 1 మధ్యలో ఉంటాయి. కానీ ఇప్పుడు ఇక్కడ 1 2 ఉంది అంటే మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ మీరు √5తో డివైడ్ చేసి చేస్తాం, √a² + b²తో డివైడ్ చేసి మళ్ళీ మేము కాస్ సైన్లో కన్వర్ట్ చేస్తాం అన్నా సరే ఇబ్బంది. ఎందుకంటే 1/√5 ఇక్కడ వచ్చేది, మీరు √a² + b²తో డివైడ్ చేస్తే 2/√5 ఈ కాంబినేషన్లో వస్తుంది కదా. అక్కడ పర్టికులర్ యాంగిల్ మీకు ఐడియా ఉండదు. 1/√5 2/√5కి సైన్ కాస్ట్లో వాల్యూస్ తెలుసా? మనకు తెలియదు కదా. సో డిమోరిస్ థియరం అప్లికేషన్ వచ్చినా మీ బుర్రలోంచి ఆ అప్లికేషన్ కాదు అని దాన్ని వదిలేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ పర్టికులర్గా ఒమేగా కానీ ఒమేగా² లాంటివి కానీ లేవు కాబట్టి ఆర్డినరీ ప్రొసీజర్ అని వెళ్ళిపోవాలి అంతేగా. జీషాన్ ఆన్సర్ 15నా? జీషాన్ అదే 50 అంటే 50నే కదా, 15 కాదు 50. క్వశ్చన్ ఇంకోటి రాయనా? Sum of squares of modulus of all complex numbers Z satisfying Z conjugate equal to iota Z² plus Z² minus Z is equal to. This is the question, integer type question asked in JEE 2022.
sum of squares of modulus of all complex numbers z satisfying the condition z conjugate equal to iz square plus z square minus z అని ఇచ్చాడు క్వశ్చన్. z జనరల్ కాంప్లెక్స్ నెంబర్ x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది, పెద్ద డిఫికల్ట్ ఏం లేదు. బోత్ సైడ్స్ కంపారిజన్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇఫ్ z ఈక్వల్ టు x ప్లస్ iy then what is its conjugate? Left hand side what we get? X minus iy. Iota multiplied by z square అంటుండు. X plus iy whole square. What is x plus iy whole square? X square minus y square plus 2ixy. Okay. Next. ఇక్కడ ఆల్రెడీ z స్క్వేర్ కామన్గా ఉంది కదా ఈ టూ టర్మ్స్కి. ఇక్కడ i ఇక్కడ ఒక 1. మనం ఏం చేద్దామంటే ఇది బ్రాకెట్లో రాసేసి i ప్లస్ 1 ఇంకో బ్రాకెట్లో రాద్దాం. నెక్స్ట్ మైనస్ సైన్ z ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ iy. ఓకే, కాస్త మాడిఫై చేసిన తర్వాత రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ కంపేర్ చేద్దాం. x మైనస్ iy ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ మల్టిప్లైడ్ బై i. రియల్ పార్ట్స్ అన్నీ ఒక బ్రాకెట్లో రాద్దాం, తర్వాత ఇమాజినరీ పార్ట్స్ ఏమైనా వస్తాయి ఇంకో బ్రాకెట్లో రాద్దాం. ఓకేనా? ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాను నేను. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మల్టిప్లైడ్ బై ఐ. రియల్ ఆర్ ఇమాజినరీ? ఇమాజినరీ. ఐతో మల్టిప్లై చేస్తున్నాం కదా. ఐ మల్టిప్లైడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, నథింగ్ బట్ ఇమాజినరీ పార్ట్. దాన్ని ఇమాజినరీ బ్రాకెట్లో రాసేద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మల్టిప్లైడ్ బై 1 రియల్ బ్రాకెట్లో రాసేద్దాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. 2ixy మల్టిప్లైడ్ బై ఐ. నో ఐ మల్టిప్లైడ్ బై ఐ స్క్వేర్ మైనస్ 1, సో దట్ మైనస్ 2xy. అవునా? తర్వాత 2ixy మల్టిప్లైడ్ బై 1, సో ప్లస్ 2xy వస్తుంది. ఇంకా మనకు మైనస్ ఎక్స్ అని ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ రాసేద్దాం. తర్వాత iy అని ఉంది కదా, అలాంగ్ విత్ నెగిటివ్ సైన్ మైనస్ y కూడా రాద్దాం. ఓకే, క్లియర్? బోత్ సైడ్స్ ఐఎమ్ గోయింగ్ టు కంపేర్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్. కంపారిజన్లో మనకు డిఫరెంట్ xy వాల్యూస్ వస్తాయి కదా, ఆ డిఫరెంట్ పాయింట్స్ అన్నిటినీ మనం ఒక చోట రాసి వాటి లెంత్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్స్ ఫైండ్ అవుట్ చేసి వాటికి స్క్వేర్స్ చేసి మళ్ళీ వాటికి సమ్ చేయాలి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ సచ్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. మరి ఇప్పుడు రియల్ పార్ట్ కంపేర్ చేస్తున్నా. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 2xy మైనస్ ఎక్స్ వస్తుంది. తర్వాత ఇమాజినరీ పార్ట్ చూడండి, మైనస్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy మైనస్ వై. I am going to neglect minus y on both the sides. Therefore, x square minus y square plus 2xy is 0. X square minus y square plus 2xy 0 ata. And from this we can write x square minus y square equal to minus 2xy. అవునా? ఇటువైపు చూడండి, x square minus y square ప్లేస్లో మైనస్ 2xy రాద్దాం. మైనస్ 2xy మైనస్ 2xy. నో మైనస్ 2xy మైనస్ 2xy మైనస్ 4xy మైనస్ ఎక్స్. టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ 4xy 0. ఇఫ్ యూ టేక్ ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 2. అవునా? ఇక్కడ ఎక్స్ కామన్ తీస్తే 4y 0. అంతేనా? సో దట్ వాట్ వి గెట్, ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ తీయచ్చు, పర్లేదు. 2 ఈక్వల్ మైనస్ 4y, y ఈక్వల్ మైనస్ 1/2 అని వస్తుంది. డిఫరెంట్ కేసెస్ వస్తాయి ఇప్పుడు మనకు. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఇఫ్ యూ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఫస్ట్ ఎక్స్ 0 రాద్దాం. If you put x equal to 0, what we get? Minus y square is 0. Therefore, what is the value of y? 0. Y square 0 అంటే y 0 నే. సో ఒక కాంబినేషన్ 0 0 అని వచ్చింది మనకు కదా. నెక్స్ట్
బోర్డు కనపడుతుందా? నేను రాసిన పాయింట్ అక్కడ లాస్ట్ పాయింట్ కూడా కనపడుతుందా? లేదంటే పైన రాస్తా. x0 y0 వచ్చింది. x, y వెన్ యూ రైట్ 0 0. నెక్స్ట్ చూడండి, y వాల్యూ -1/2 రాద్దాం. ఇఫ్ యూ పుట్ y వాల్యూ మైనస్ హాఫ్, what happens? x² minus y² value 1/4 equal to next minus 2y equal to 1. It is x. అంతేనా? ఇక్కడ చూడండి, y వాల్యూ -1/2 అని ఉంది, అంటే 2y వాల్యూ -1, -2y వాల్యూ 1, -2y ప్లేస్లో 1 రాశాను నేను. 1 × x, x వచ్చేస్తుంది మీకు. ఓకే, దీన్ని ఇంకా మీరు సింప్లిఫై చేయాలి కదా. 4x² - 1 - 4x = 0. సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ అయింది. 4x² - 4x - 1 = 0 కదా. ఫ్యాక్టర్స్ వస్తాయా దీనికి? వస్తాయి కదా ఫ్యాక్టర్స్. 2y - 1 2x - 1 రాదేమో కదా. వెయిట్ 4x² - 2x -1 వస్తుందా? +1 ఏమైనా ఛాన్స్ ఉందా ఇక్కడ? ఏం లేదా, -1ఏనా? మరి -1 అయితే ఏం ప్రాబ్లం లేదా? లేదు. 16 - 4ac కదా. ఇక్కడ ఎక్కడైనా మిస్టేక్ పోయిందా? ఏం లేదు కదా. ఒకసారి చూడండి, x² - y² = -2xy, x² - 1/4 = s ప్లస్ x. కరెక్టే రాశాను నేను. 4x² - 1 - 4x = 0. ఫ్యాక్టరైజేషన్ ఛాన్స్ ఉందా? ఫ్యాక్టరైజేషన్ ఛాన్స్ ఉందా? -b ± √b² - 4ac / 2a ఎంత వస్తుంది చూడండి. 4 ± √32 వస్తుంది కదా. డివైడ్ బై 8 ఎంత వస్తుంది ఇక్కడ? దిస్ ఇస్ 1/2 నా. 4/8 వాల్యూ 1/2 ± దీన్ని ఇంకా √8ను 2√2 రాయొచ్చు మనం. 2/8 అంటే 1/2 √2 అని వస్తుంది. సో మనకిప్పుడు -1/2 చూజ్ చేసుకుంటే 0 0 ఒక పాయింట్ వచ్చింది కదా. నెక్స్ట్ ఇన్ కేస్ y వాల్యూ -1/2, యూ విల్ గెట్ ½ ప్లస్ దీన్ని ఇంకా మోడిఫై చేస్తే 1/√2 వస్తుంది కదా. ½ ప్లస్ 1/√2 ఒకటి, ½ మైనస్ 1/√2 ఇంకోటి, ఇంకొక పాయింట్ ఏమో ఆరిజిన్. దీని లెంత్ ఎట్లాగో 0 అవుతుంది, అవునా? ఈ రెండింటి లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేసి అన్నీ యాడ్ చేయండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ మోడ్యులస్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్స్ అన్నాడు. దీన్ని మోడ్యులస్ చేస్తే రిజల్ట్ 0 కదా. దీని మోడ్యులస్ రిజల్ట్ 0. దీని మోడ్యులస్ రిజల్ట్ ఏంటి? √, స్క్వేర్ చేయమన్నాడు కదా. మళ్ళీ ఎట్లాగో స్క్వేర్ కూడా రాసేద్దాం ఇక్కడే. x² + y² కదా. 1/2 + 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4. ఇది 1/2 - 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/4. ఇది ఎట్లాగో 0. ఇవన్నీ యాడ్ చేయాలి మనం. 1/4 + 1/4 హౌ మచ్? 1/2 రా. 1/8 కాదు. 1/4 + 1/4 1/2. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ 2 times of a² + b². 2 times a² + b² వచ్చేస్తుంది ప్లస్ ½. ఫైనల్గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి.
చెప్పండి. 3/2 ప్లస్ 1/2 4/2 ఆన్సర్ 2 వస్తుంది. ఎస్, ఇక్కడేమో 1/4 ప్లస్ హాఫ్ 3/4 వస్తుంది. 3/4 మల్టిప్లైడ్ బై 2 3/2 3/2 ప్లస్ 1/2 4/2 4/2 గివ్స్ ద రిజల్ట్ 2. ఒకసారి సొల్యూషన్ చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 50 నోట్ చేసుకోండి మీరు. ఎస్, ఆన్సర్ 2. 2022లో అడిగాడు. బాబు దాన్ని స్టేటస్లో పెట్టినావా? కంప్లీట్ అయిందా? క్వశ్చన్ రబ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. JEE 2021లో ఇచ్చిన క్వశ్చన్ చూడండి. If Z is a complex number, such that Z minus I divided by Z plus 1, Z minus 1, it is purely imaginary. Then minimum value of modulus Z minus 3 plus 3i. This is the question which is asked in JEE 2021. కంప్లీట్ అయిందా ప్రీవియస్ సొల్యూషన్? సేమ్ మోడల్ లాస్ట్ క్లాస్లో వేసాను, గుర్తుందా? ప్యూర్లీ ఇమాజినరీ నథింగ్ బట్ రియల్ పార్ట్ ఈక్వల్ టు 0. రియల్ పార్ట్ 0 అంటే x 0 కదా. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ రియల్ పార్ట్ 0? Using concept of conjugate of a complex number, whenever real part equal 0, you can write z equal to minus of z conjugate. గుర్తుందా? ప్యూర్లీ ఇమాజినరీ అన్నాడు. ప్యూర్లీ ఇమాజినరీ అంటే రియల్ పార్ట్ 0 కదా. లిజన్.